కరీంనగర్ ఫిలిం సొసైటీ భవనంలో నరేంద్ర శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ భవనంలో నరేంద్ర శ్రీనివాస్ విగ్రహాన్ని శుక్రవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఫిలిం సొసైటీ భవనంలో జరిగిన నరేంద్ర శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి పొన్నంతో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత నరేంద్ర శ్రీనివాస్ కళారంగానికి చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ విగ్రహ ఆవిష్కరణ అనంతరం నివాళులు అర్పించారు. కొంతమంది వారి సన్నిహితులు ఇక్కడ మాట్లాడడానికి ఒక విషయం చేశారు మేడం. చాలా మందికి వాళ్ళు ఎంతో మంది కరీంనగర్ ప్రజలు ఉన్నారు. పైన ఒక మంచి దిశ కాదు, అనేక ఏళ్ల తరబడి సాహసం చేసేటువంటి అవకాశం దొరికింది. అందుకే ఇవాళ నిబద్ధతతోటి ఎవరితోటి ఒక ఆరోపణ కానీ ఎటువంటి విమర్శ కూడా పడేటువంటి అవకాశం లేకుండా మరి బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో అనేక సందర్భాల్లో ప్రజలు అవకాశం ఆశీర్వదనం ఇస్తా ఉన్నారు. తప్పకుండా జిల్లా అభివృద్ధి కానీ వారిద్దరు ఇచ్చిన స్ఫూర్తి నీతి నిజాయితీగా తీసుకొని ప్రజల యొక్క అంశాలు సౌకర్యాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. బాధ్యత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదా ఉపాధి అవకాశాలు కావచ్చు, సంక్షేమ రంగం కావచ్చు, ఏది వదిలిపెట్టకుండా అన్ని రకాల ఈ జిల్లా అభివృద్ధి లోపల వారి శిష్యుడిగా చొక్కారావు గారి శిష్యుడిగా శ్రీరంగకు సంబంధించినటువంటి చొక్కారావు గారి దగ్గర ఒక సాహసంతో నేర్చుకున్న మంచిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్మలో నరేంద్ర శ్రీనివాస్ గారికి మరి నివారణ అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా యువత ఆలోచన చేయాలి. ఈరోజు మరి అనేకమైనటువంటి వక్ర మార్గాలు పిల్లలంతా చదువుకునే స్థాయిలో గంజాయికి అలవాటు పడి మారక ద్రవ్యాలకు అలవాటు పడేటువంటి పరిస్థితి నుంచి ప్రతి తల్లిదండ్రి ప్రతి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా వాటిని నివారించడానికి నాకేందిలే సమాజంలో లేదు అనేటువంటి ఆలోచన కాకుండా మీ పిల్లలు కూడా బారిన పడకుండా ఉండాలంటే అటు చట్టంలో పనిచేస్తున్న పోలీసులకు కానీ ఇతరత్ర ఇటువంటి మారక ద్రవ్యాలకు సంబంధించిన విషయంలో కూడా మరి పిల్లలను నివారించే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని సందర్భంలో కోరుతూ మరొకసారి అందరికీ నమస్కారం.